ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు ఆదివారం కనుక రవిగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే శ్లోకాన్ని అవకాశం ఉన్నంత వరకు నేడు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 24/12/2023 ఆదివారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం, భద్రతిథి అయిన ద్వాదశి ఉదయం 6:37 వరకు ఉన్నది. పిమ్మట త్రయోదశి రాత్రి తెల్లారితే 5:25 వరకు ఉన్నది. నేడు కృతికా నక్షత్రం రాత్రి 9:40 వరకు ఉన్నది. పిమ్మట రోహిణీ నక్షత్రం. నేడు వర్జ్యం పగలు 10:01 నుండి 11:34 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:55 నుండి 4:39 వరకు ఉన్నది. నేడు సూర్యోదయం 6:28 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:24. నేడు ఆదివారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు. మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్యలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేడు శుభ సమయాన్ని పరిశీలిస్తే ఉదయం 7:30 నుండి 9:30 వరకు, మరలా రాత్రి 8:30 నుండి 9:30 వరకు మంచిది. ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.